ఎక్కడ బ్రేక్ వేస్తే అక్కడ ఆగుద్ది. ఇరిటేషన్ కాపు డోర్ తీరారా? ఇంతప్పుడు ఉన్నారేంటి? వీరే పెళ్లి కొడుకు. కుచ్చులు చిన్నలు కన్నమ్మలు. ఏం పేరమ్మా నీ పేరు? అమ్మా నాకు ఈ పెళ్లి కూడా నచ్చలేదు. నచ్చలేదమ్మా? బయటికి వెళ్ళి ఆడుకో. మళ్ళీ అస్సలు లోపల రా. వీడేంటన్నా ఉడతలాగున్నాడు. ఉడతా ఉడతానే సౌండ్ వచ్చిందండి ఇక్కడ. ఎందుకు వచ్చిందా టాపిక్ ఇక్కడ? షర్ట్ చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. అవును పెళ్లి కూతురుకు నలుగురు అన్నదమ్ములు అన్నారు, 5గురు కనబడుతున్నారు ఏంటి? నలుగురేనండి. నేను పక్కింటానండి. పేరేంటో? నాదా మీదా? మీదనుకున్నారా? నాది. అయితే చెప్పండి. రఘు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నా పేరు సిద్ధు. పెళ్లి కూతురు కనబడట్లేదేంటి? అదిగోండి వచ్చేస్తుంది. రామా కూర్చో. ఫిగర్ బాగుంది. అదేంటి సార్ అలా అంటారు? ఇదే మాట నేను మీ ఆవిడ అనొచ్చు కానీ మీరు చేసుకోబోయే అమ్మాయిని అలా అనకూడదు. ఇందాక నుంచి సందులో సింధుబాదులో. ఏంటక్క ఈ కటౌట్ మరీ చిన్నదిగా ఉంది. 30 ఇంచెస్ టీవీ స్టాండ్ మీద పెట్టినట్టుగా ఉంది. గట్టిగానికే బాబు, ఈ సంబంధం ఓకే అయితే రేపు నుంచి వీడు అన్నయ్య గారు అనాలి. ఏంటక్క డిస్కషన్ ఏంటి? ఏంటది? ఏం లేదండి, సంజన మా ఇంటి మహాలక్ష్మి అంటున్నాం. ఆ విషయం మీకు తెలుసు, మాకు తెలియాలి కదా. సంజన మా ఇంటి మహాలక్ష్మి. బ్రైట్ 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 బ్రైట్. సంజన మా ఇంటి మహాలక్ష్మి. ఓకే 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 ఓకే. అవునండి, ఈ కాల పిల్లల్లా కాదు, జానకి సీరియల్లో జానకిలాగా బొత్తిగా అమాయకురాలు, ఏం తెలీదు. మరి ఏం తెలియకపోతే ఎలాగా? కొన్ని తెలుసండి. మరీ ఎక్కువ నాలెడ్జ్ అవసరం లేదు. సంగీతం సాహిత్యం తెలియకపోయినా పర్వాలేదు, వంట వార్పు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సార్ కొంచెం ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనుకుంటాను. అవును. వంట ఏంటండి, పిండి వంటలతో పాటు పచ్చళ్ళు కూడా బ్రహ్మాండంగా పెడుతుంది. శుభం. ఇంకే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి పచ్చళ్ళు పెట్టే పిల్ల. ఈ విధవ జీవితానికి ఇంకేం కావాలి చెప్పండి. నీకొద్దేమో, నాకు కావాలి. కట్నం మరీ అంత డిమాండ్ చేయను, కాస్త చూసి చూడరు పోతుంటాను. నలుగురున్నదమ్మరికి ఒకటే చెల్లెలు కాబట్టి కాస్త సాలిగా పెట్టండి. మీ అమ్మా నాన్న ఏమన్నా అడగాలనుకుంటే అడగచ్చు. అడగరు. మా ఇంట్లో నేను ఒక్కనే సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళకి సౌండ్ ఉండదు. షర్ట్ బాగుంది సార్. మధ్యలో డిస్టర్బ్ చేయకు. అమ్మాయిని చూడ్ని. మీ అమ్మాయి నచ్చింది, మీ ఇల్లు సైజు నచ్చింది, ముహూర్తాలు పెట్టించండి, వస్తాను. శుభం. అమ్మాయి నచ్చింది అంటున్నాడు, ఇక ముహూర్తాలు పెట్టి పెళ్లి జరిపించేయడమే. ఏమంటారు? ఏమే నువ్వు కొంచెం పక్కన ఉండు. నేను మీ బ్యాంక్ లో 10 lakhs డిపాజిట్ చేద్దామని వచ్చాను. బ్యాంక్ అంటే పిచ్చోడు. మీకు ఏమన్నా ప్రాబ్లమా? ఇది మీరు బ్యాంక్ అనే అనుకుంటున్నారా? ఇది యూకో బ్యాంక్ కాదా? యూకో బ్యాంకే మెయిన్ బ్రాంచ్. ఓహో వెరీ గుడ్, చాలా బాగుంది. ఇంటీరియర్ డెకరేషన్ కూడా చాలా నచ్చింది నాకు. థ్యాంక్ యూ. ఎనీవే మీ దగ్గర ఏటీఎం ఫెసిలిటీ ఉందా? అండ్ ఎట్పార్ చెక్స్? మా దగ్గర ఉన్నాయని పాస్ చెక్స్. బై ది బై నాకు లాకర్ కావాలి. ఇవన్నీ లాకర్లే. ఓ చాలా బాగున్నాయి. ఇదిగో క్యాష్ 10 lakhs ఉంచండి. నా మూడ్ బాగుంటే ఓ 2 days తర్వాత వచ్చి ఇంకో 2 crores ఇక్కడ డిపాజిట్ చేస్తాను. మీ క్యాష్ చాలా బాగుంది, నేను తీసుకెళ్ళొచ్చా? క్యాషియర్ ఎవడ పడితే వాడు తీసుకెళ్ళకూడదు. ఓ ఐ సీ. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకెళ్తాను. క్యాష్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. బాయ్ బాయ్. ఇది పిచ్చి బాగా ముదిరిపోయిందే. పిచ్చి ముదిరితే ముదిరింది కానీ 10 లక్షల క్యాష్ వచ్చింది. రేపు ఎవడైనా వచ్చి అడిగినా మనకి ఇవ్వలేదని చెప్పొచ్చు. పిచ్చోడు కదా. నా సూట్ కేసు ఓపెన్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఆ సూట్ కేసు మీ స్టాఫర్ ని ఓపెన్ చేయొద్దని చెప్పండి, ఎందుకంటే దాంట్లో చిన్న బాంబు పెట్టాను. మీ క్యాషియర్ ని ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోమనండి, తెల్లగా వస్తుంది. బాయ్. పిచ్చి ఎదవా, బాంబులు పెట్టి మనుషులను చంపేద్దాం అనుకున్నావట్రా? మా పాలిటి బిన్ లాడిన్ లా దొరికేవేంట్రా? సార్. మార్నింగ్. మధ్యలో ఎందుకు? జీవితాలన్నీ అందులోనే ఉన్నాయి. మీదేనా? అదే మీవనుకుంటే మీవండి, మావనుకుంటే మావండి. లూజా తిక్కగా మాట్లాడుతున్నారు. ఏం చదువుకున్నారు? అందరం డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాం సార్. ఎందుకు సంకనాకనా? అదేంటి సార్? అదేంటంటే ప్యూన్ ఉద్యోగం చేయడం కోసం డిగ్రీ చదువుకున్నా అని చెప్పడం ఒక తప్పు, ఫస్ట్ క్లాస్ వచ్చిందని చెప్పడం రెండో తప్పు. ఎంత ఇస్తారో చెప్పండి. లేదు ముష్టి 2 lakhs ఇవ్వండి. 2 lakhs? అదేంటి అంత ఆశ్చర్యపోతున్నారు? ఆఫ్టర్ 2 lakhs, 2 lakhs గవర్నమెంట్ ఉద్యోగం రెడీ. 5 lakhs తీసుకొని పెళ్లి చేసుకుంటారు, 3 లక్షలు మిగిలిపోతాయి, హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. 1 second. హలో, ఏంటి 2 ఇస్తానన్నాడా? 5 ఇవ్వమని చెప్పబోయా? ఏంటి బేరాలు ఆడుతున్నారా?
నేను మళ్ళీ చేస్తాను, పెట్టే. ఏంటి బ్యాగ్ అటు ఇటు తిప్పుతున్నా? ఏం చేయాలో తెలియక. సర్లే, ఎప్పుడు ఇస్తారు? మరీ ఎక్కువ అడుగుతున్నారు సార్. నేను ఒక్కడే తినేతానంటే నా దయ కడుతున్నా. నేను ఒక్కడే తినేతానా? మా పై ఆఫీసర్ కోటేశ్వరరావు 60,000 ఇవ్వాలి, ఆ పై ఆఫీసర్ అప్పారావు 60,000 ఇవ్వాలి. నాకు మిగిలేదండి బొచ్చు. జరిగింది మాకు అర్థమైంది సార్, జరగాల్సింది మీకే అర్థం కావాలి. వీడికి ఏమైనా క్రాక్? వాడి మెదడు కొంచెం బీట్లు ఎక్కింది సార్. ఓహో, నువ్వేంట్రా బ్యాగ్ అటు ఇటు తిప్పుతున్నావు? అక్కడ పెట్టు. ఇక తిప్పండి సార్. 2 lakhs ఇవ్వండి. నేను ఒక్కడే తినేతానంటే నా దయ కడుతున్నా. నేను ఒక్కడే తినేతానా? మా పై ఆఫీసర్ కోటేశ్వరరావు 60,000 ఇవ్వాలి, ఆ పై ఆఫీసర్ అప్పారావు 60,000 ఇవ్వాలి. నాకు మిగిలేదండి బొచ్చు. ఇలా లంచం కోసం పీడిస్తూ నిరుద్యోగుల జీవితాలతో పారిపోయిందిరా? అధికారులు సార్, ఇందాక ఈ పిల్ల మన ఆఫీస్కి వచ్చిందండి. ఇలాంటి నీచ వచ్చింది, ఆశ అది కట్టించాలని ఆఫీస్కి వచ్చింది. స్వప్న ఆ ఎదవల్ని పంపించింది, నేనేదో వాగేశాను. నాకంతా అర్థమైపోయింది. ఎక్కడ దాని ఇల్లు? ఏమే, ఈ ఎదవల్ని పంపించి నా జీవితంతో ఆడుకుంటావా? మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా మర్యాదగా మాట్లాడేది? రేయ్, నువ్వు బ్యాగ్ ఇలా ఇలా తిప్పినప్పుడే నీ మీద నాకు డౌట్ వచ్చిందిరా. ఏంటండి కొడతారేంటి? కొట్టటమా? ఇప్పటి వరకు నా డీసెంట్ యాంగిల్ చూసావు, టీవీనైనా తొక్క రేప్ చేస్తా. టేప్ టేప్ గివ్ మీ టేప్. టేప్ ఎందుకు? రేపు నన్ను సస్పెండ్ చేయడానికి పై ఆఫీసర్లు వస్తే ప్రూఫ్ ఉండకూడదు కదా. మంది సామాన్యమైన బ్రెయిన్ కాదు, ఎక్స్ట్రా లార్జ్. ఇదిగో ఓకే. నా దశలే నలిగిపోతావు. ఏంటండి ఇది సౌండ్ వచ్చింది? కెమెరా ఆఫ్ చేసా. కెమెరానా? ఎక్కడుంది? దీంట్లో ఉంది. అంటే ఇప్పుడు దాకా వాగిందంట మళ్ళీ టీవీలో చూడొచ్చు. ఇప్పటి వరకు నా డీసెంట్ యాంగిల్ చూసావు, టీవీనైనా తొక్క రేప్ చేసి పడేస్తా. లంచం అడగడమే కాకుండా ఒక జర్నలిస్ట్ పై అత్యాచారానికి ప్రయత్నించిన రాంబాబుని సస్పెండ్ చేస్తూ పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళకి తగిన శిక్ష వేయాలని మహిళా మండలి వారు కోరుతున్నారు. స్టాప్ స్టాప్. ఎక్స్క్యూజ్ మీ. హలో, విజయవాడ వెళ్ళాలి, లిఫ్ట్ ఇస్తారా? నీకు డ్రైవింగ్ వచ్చా? అదేటండి, డ్రైవింగ్ రాకపోతే ఎవరా? వస్తే విజయవాడ వరకు వస్తావు. దగ్గర అబ్బా, ఎన్నాళ్ళైందో నిన్ను పట్టుకొని. ఏంటే ఇంత వేడిగా ఉన్నావు? అప్పుడప్పుడు ఉత్తరాలు రాసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం చూశాను గాని ఇలా లేచిపోతారు అనుకోలేదమ్మా. పని పిల్లని రిస్క్ ఎందుకని చెప్పలేదమ్మా. జంపింగ్ బ్యాచా? అంటే అదే లేచిపోయిన బాబుదా అని. అలా కనిపిస్తున్నావా నీకు? స్మెల్ అలాగే వస్తుంది. అలాగే అనుకో. ఎక్స్పెక్ట్ చేసా. 4 ఏళ్ల క్రితం ఇదే హైవేలో గర్ల్ ఫ్రెండ్ తీసుకొని లేచిపోయా. ఫోన్ చేద్దామని విజయవాడ మాచారం జంక్షన్ లో కారు ఆపా. అంతే, ఆ అమ్మాయి వాళ్ళ అన్నదమ్ములు వచ్చేసి చితక్ కొట్టేశారు. అబ్బో, తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం అనుకోండి. ఓహో, ఆ ఎక్స్పీరియన్స్ తో అడిగా. ఎంత కథ ఉందన్నమాట మీకు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారండి మరి? వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోని చెప్పారు కదా, ఆ అమ్మాయి అమ్మాయి 10 రోజుల క్రితం ఇంకోటి చూసుకొని లేచిపోయింది. జంప్ అన్నమాట. దాని వెతుక్కుంటూ ఇలా హైవేల మీద పడ్డాను. ఏమండి ఆడవకండి. నేను ఏడుస్తలేదండి. మీరు బాగా ఏడుస్తున్నారండి. దుఃఖం ఆగటం లేదు. ఏమండి ఇక్కడ ఎక్కడైనా కారు ఆపండి ముందు. ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఇదేంటండి ఇక్కడ ఆపారు? అవును, విజయవాడలో మిమ్మల్ని కొట్టారని చెప్పారు కదా, ఎక్కడండి అది? అది మాచవరం జంక్షన్. ఈ కారు వేసుకుని వెళ్ళి తిన్నగా అక్కడ ఆగండి, మేము వచ్చేస్తాం. మరి మీరు? పక్కనే దాబాలో వేరే కారు ఉంది, ఆ కారు వేసుకుని వచ్చేస్తాం. అదేటండి, నేను ఈ కారులో వెళ్ళి మీరు ఇంకో కారులో వచ్చి. ఆ డీటెయిల్స్ అనవసరం కానండి. ఇందాక మీకు డ్రైవింగ్ వచ్చా అని అడిగానా? అందుకే అండి ఇది. అర్థమైందండి. నేను అక్కడ ఉంటానండి, మీరు అక్కడికి వచ్చండి. బయలుదేరా. నేను అదే జంక్షన్ లో ఆగుతాను, మీరు తప్పకుండా వచ్చేయండి. టాటా అండి, బయలుదేరండి. చూడండి రా. 356 ఇదారా లోపల చూడండి, చూడండి రా.
ఏమండి 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 ఏమండి? ఏంటండి ఎదుగుతున్నారు? అమ్మాయి ఎదురా ఏ అమ్మాయి అండి? ఏ అమ్మాయ సంజన సంజన ఎక్కడ మా ఆవిడ పేరు సంజన కదండి. అప్పుడే పెళ్ళై పేరు కూడా మార్చేసావరా అప్పుడే పెళ్ళి అవ్వడం ఏంటండి? అమ్మాయి నా పిల్లలు అయితేను. నీ పెళ్ళమ్మా ఎందుకని కొట్టిరు? అమ్మాయి ఎదురు అత్తలికే కదా మొత్తం ఎత్తుకుతున్నాను. ఏంటి అమ్మాయి ఏమైందో నీకు తెలీదా? అది ఇంకోటి తెలిసిపోయింది. నీతో కాక ఇంకోటితో లేచిపోయిందా? అమ్మా ఆహా. వీడు చాలా గేములు ఆడుతున్నాడు రా. అవునురా. ఈయనకి ఇట్లా కాదు మంచి ట్రీట్మెంట్ హలో అన్నా నువ్వు చెప్పిన కార్లో మనోళ్ళు లేరానా? వాళ్ళు దాబకాడ దిగిపోయారంట. వేరే వాళ్ళు కూడా ఉండే ఆ నుచ్చి దాన్ని పంపించినాం. మన కారేమైంది? మన కారా? అరే నువ్వు చెప్పలే కదా నాది మన కారా అని. ఆడు ఎత్తుకొని వెళ్ళిపోయిండు.